కట్టలేని ప్రభుత్వం ఎందుకంటూ నిలదీస్తున్నారు జగన్ వర్గ నేతలు. యువనేత చేపట్టిన పాదయాత్ర ముగింపు సభ లైవ్ ఇప్పుడు చూద్దాం. వెంట నడుస్తూ ఈ యాత్రను జయప్రదం చేసినటువంటి ప్రజలకు నిజంగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఒక కన్న తల్లి మనసులాగా నేను ఆవేదన పడుతున్నాను. బాబుని చూస్తుంటే తన కండలు కరిగించుకుంటున్నాడు, ఎముకలను అరిగించుకుంటున్నాడు ఈ ప్రజల కోసం, ఈ సమాజం కోసం, ఈ రాష్ట్రం కోసం. ఒకవైపు కేంద్రం రాష్ట్రం నిజంగా దోబూచులాడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ మోసం చేస్తున్నారు. ఈ మోసాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ప్రతి ఒక్క తెలుగు వాళ్ళ మీద ఒక బాధ్యతగా తీసుకోవాలని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు ముఖ్యంగా ఈ జలయజ్ఞమే తీసుకుంటే, మరి ఈ జలయజ్ఞానికి వైఎస్ఆర్ టైంలో 50,000 కోట్ల రూపాయల జలయజ్ఞానికి ఆయన ఇవ్వటం జరిగింది. కానీ ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 5,000 కోట్లు మాత్రమే. 50,000 కోట్లు ఎక్కడ, 5,000 కోట్లు ఎక్కడ? ఒక్కసారి ఆలోచించండి. ఒక ప్రక్క అతి ప్రతిష్టాత్మకమైనటువంటిది ఈ పోలవరం ప్రాజెక్టు. ఎందుకంటే బహుళార్థ సాధక ప్రాజెక్టు ఇది. దీనిలో అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు లెక్కలన్నీ అందరు నాయకులు చెప్తూనే ఉన్నారు. మరి 10.2 లక్షల ఎకరాలకి సాగునీరు, అదేవిధంగా 540 గ్రామాలకు తాగునీరు, తర్వాత 960 మెగావాట్ల విద్యుత్ శక్తి, మొత్తం అన్ని ప్రాంతాలకు అనుసంధానించేటువంటి, అన్నిటినీ మించి గోదావరిని కృష్ణానదిని అనుసంధించే జలాల విషయంలో గొప్ప సాధక ప్రాజెక్టుగా పోలవరం ప్రాజెక్టు ఆ ఏషియాలోనే నంబర్ 1 ప్రాజెక్టుగా నిలిచిపోయిందనేటువంటి విషయం కూడా అందరికీ తెలుసు. ఈ విషయం కూడా అందుకనే ఇది ఇప్పుడు కాదు, 1943 నుంచే దీని గురించినటువంటి ప్రతిపాదన వచ్చింది. కానీ తర్వాత వచ్చినటువంటి ఏ ప్రభుత్వం కూడా దీని మీద సరైనటువంటి యాక్షన్ తీసుకున్నది లేదు. నిజంగా అపర భగీరథుడు, ఆంధ్ర రాష్ట్ర జలకర్త అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే మన ప్రాజెక్టులో రూపకల్పన అంటూ జరిగింది. మహానుభావుడు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చారో మనకు తెలియదు. ఏది చూసినా 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చారు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం ఇచ్చారు. ఎవరు ఏది అడిగితే కాదనకుండా అందరికీ అన్ని సమకూర్చినటువంటి మహానేత, అన్నిటినీ మించి రాష్ట్ర ప్రయోజనాలు ప్రాజెక్టులో ఉన్నాయనే సత్యాన్ని గమనించి అధిక శాతం మన నిధులు కేటాయించినటువంటి మన నేత, మరి ఆ స్వర్గంలో అక్కడ కరువు వచ్చిందట, నీళ్లు లేవంట, పంటలు పండట్లేదట. అందుకనే వైఎస్ రాజశేఖర రెడ్డిని గాలిలో ఉండగానే గాలిలోనే తీసుకెళ్లిపోయారు ఆ దేవతలంతా కూడా.